విదేశాల్లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్ ఆచార్యురాలుగా పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి నారీ శక్తి అవార్డు పొందిన ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ నూతన వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసన్నశ్రీ ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. అంతరించిపోతున్న గిరిజన భాషలను కాపాడుకునేందుకు విశేష కృషి చేసి భగత, గదబ, కొలామి, కొండదొర వంటి 19 గిరిజన భాషలకు లిపి రూపొందించిన తొలి మహిళా మూర్తిగా ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ నిలిచారు. 2022 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారాన్ని అందుకున్నారు. 38 సంవత్సరాల బోధనా అనుభవంలో ఎన్నో భాష, సాహిత్య సంస్కరణలకు కృషి చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 10 సెమినార్లు నిర్వహించి 60 సెమినార్లకు హాజరయ్యారు. 125 పరిశోధన వ్యాసాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచురించబడ్డాయి. ప్రసన్నశ్రీ చేసిన సేవలకు నిదర్శనంగా బెస్ట్ టీచర్ అవార్డ్స్, బెస్ట్ ఉమెన్ స్పీకర్ అవార్డ్, గిరిజన ఆరక బ్రహ్మ, దళిత సాహిత్య అకాడమీ అవార్డ్, ఉమెన్ అచీవర్స్ అవార్డ్, నారీ శక్తి అవార్డ్, ఇండియన్ ఇండిగోనస్ స్క్రిప్టేర్ అవార్డు వంటి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆమెకు లభించాయి. విద్యావేత్తగా, సాహిత్యవేత్తగా, పరిశోధకురాలిగా సెమినార్స్, వర్క్షాప్స్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ నిత్య భాష, సాహిత్య అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 11 రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఫిబ్రవరి 23న ఏపీ సీఎం చంద్రబాబు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని పార్వతీ పరమేశ్వరులకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. లక్షలాది మంది భక్తులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ వేడుకలో పాల్గొంటారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ దేశ నిర్మాణానికి తొలి అడుగు ఓటింగ్ అని, 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడు ఓటరుగా మారాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల చట్టాలు, నియమాలు, అందులో జారీ చేసిన సూచనల ప్రకారం భారత ఎన్నికల సంఘం ఎల్లప్పుడూ ఓటర్ల కోసమే పనిచేస్తుందని జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. మార్చి 1 నుంచి 15 వరకు జరిగే ఇంటర్మీడియట్, మార్చి 17 నుంచి మార్చి 31వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామమూర్తి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. కాపీయింగ్కు అవకాశం ఇవ్వవద్దని డిఆర్ఓ స్పష్టం చేశారు. 21 కేంద్రాల్లో జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు 4,802 మంది విద్యార్థులు, 29 కేంద్రాల్లో జరిగే 10వ తరగతి పరీక్షలకు 2,504 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. బొమ్మూరు శ్రీ మారుతి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీలో జరిగిన అంతర్జిల్లాల కిక్ బాక్సింగ్ పోటీల్లో బెస్ట్ టీమ్ అవార్డును రాజమహేంద్రవరం నారాయణ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు అందుకున్నారు. అద్భుత ప్రతిభ కనబరిచిన ఎం. భవానీ శంకర్ టీంకు బెస్ట్ ఫైటర్ అవార్డును ముఖ్య అతిథులు అందజేసి అభినందించారు. ఏపీ అడ్వకేట్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గొందేసి శ్రీనివాసులు రెడ్డి, నారాయణ విద్యా సంస్థల అసిస్టెంట్ జనరల్ మేనేజర్ షేక్ అలీషా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. గణేష్, కార్యదర్శి ఎన్. గిరి వెంకటరమణ, కోశాధికారి తదితరులు పాల్గొన్నారు. రైల్వే ఛార్జీల్లో సీనియర్ సిటిజన్లకు 50% రాయితీని పునరుద్ధరించినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని రైల్వే అధికారులు తోసిపుచ్చారు. బుధవారం ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. 2020లో సీనియర్ సిటిజన్లకు ఛార్జీల్లో రాయితీని రద్దు చేశారు. నాటి నుంచి ఈ సదుపాయాన్ని పునరుద్ధరించలేదు. అయితే గత కొద్ది రోజులుగా సీనియర్ సిటిజన్లకు రైల్వే ఛార్జీల్లో రాయితీని పునరుద్ధరించినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికారికంగా ప్రకటించే వరకు సీనియర్ సిటిజన్ల రాయితీ అంశాన్ని నమ్మవద్దని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.